ఉన్నత చదువులు చదివి కుటుంబాన్ని పేదరికం నుండి గట్టెక్కించాలని కలలు కన్న ఓ విద్యార్థిని ప్రస్తుతం ప్రాణాన్ని కాపాడుకోవడానికి దాతల సహాయం కోసం ఎదురుచూస్తుంది. రాజంపేట పట్టణంలోని రామ్నగర్కు చెందిన పదాల పల్లవి ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతుంది. 4 నెలల క్రితం ఒక రాత్రి ఇంట్లో ఉన్న సమయంలో పల్లవి అకస్మాత్తుగా కళ్ళు తిరిగి మంచం మీద నుండి కింద పడిపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు వెంటనే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. తర్వాత తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు పల్లవికి 2 కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయని నిర్ధారించారు. అప్పటి నుండి ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తూ ప్రస్తుతం డయాలసిస్ పై జీవనం కొనసాగిస్తుంది. మంచానికి పరిమితమైన పల్లవికి మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన ఆర్థిక స్తోమత లేక తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కూతురి ప్రాణాన్ని కాపాడేందుకు దాతల సేవా సంస్థలు ముందుకొచ్చి ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. దాతల సహాయం పడే పల్లవి తల్లిదండ్రులు తమ బిడ్డ భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్నారు. తమ కిడ్నీలిచ్చి బిడ్డను బతికించుకుందామనుకున్న తల్లిదండ్రులు 2 దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఒక కిడ్నీ దానం చేయాలని, కిడ్నీ మార్పిడికి దాతల ఆర్థిక సహాయం చేయాలని వారు విన్నవించుకుంటున్నారు. ప్రభుత్వం కూడా చేతనివ్వాలని వారు కోరుతున్నారు. ఎవరైనా దాతలు ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే తన కుమారుడు గోవర్ధన్ పేరు వచ్చే 7675042141 ఫోన్ పే నంబర్కు సంప్రదించి సహాయం చేయవచ్చని తల్లిదండ్రులు కోరుతున్నారు. నమస్కారం అండి, నా పేరు సులోచన. మా పాప పేరు పల్లవి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటా ఉంది కాలేజ్లో. ఎగ్జామ్స్ రాసే ముందర కాడ కళ్ళు తిరిగి కింద పడిపోయి పాపని హాస్పిటల్ తీసుకెళ్ళాము తిరుపతికి. అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉంది. ఆ పాప పేరు 2 కిడ్నీలు చెడిపోయినాయి. 3 నెలల నుంచి హాస్పిటల్లోనే ఉండింది. తర్వాత ఇక్కడ రాజంపేటలో గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ చేయించుకుంటున్నాము. మా పాప బ్లడ్ గ్రూప్ వచ్చి B పాజిటివ్. ఎవరైనా దయచేసి డోనర్ ఉంటే మాకు సహకరించండి, మా బిడ్డను కాపాడండి, మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. దయచేసి ప్రభుత్వం కూడా మమ్మల్ని చూసి మాకు దయచేసి మాకు సహకరించండి. ప్రభుత్వం ద్వారా పోయి మా బిడ్డను మాకు దక్కించండి. పాపకు 2 కిడ్నీలు పైన ఉన్నాయి. చూడండి, ఆ పాప పరిస్థితి చాలా బాగలేదు. మాకు ఏ ఆధారం లేదు. మేము కూలి పని చేస్తేనే మేము బతకాలా. ఆ పాపను దక్కించాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. దయచేసి ప్రభుత్వం వరకు పోయేలాగా చేయండి. మా పాపకి ఆపరేషన్ చేయాలంటే 20 లక్షల నుంచి 30 లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్తున్నారు. మాకు ఏ ఆధారం లేదు. మా భర్త కూలి పని పోయేవాడు. ఆయనకి పనులు బాటలు ఉంటేనే మేము తిని ఉండాలా. దయచేసి మీరు ఎవరన్నా ఉంటే మాకు సహకరించండి. దయచేసి దానం చేయండి ప్లీజ్.